ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? దేవుడు ప్రతిరోజు మానక ఎన్నో రీతిలుగా మనతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో మిమ్మల్ని ప్రేమించే వారందరికంటే ఎక్కువగా ఆయనే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ప్రతిరోజు నూతనమైన వాగ్దాన్ని అనుగ్రహిస్తూ కృంగిపోయి నలిగిపోతున్న మనకు నూతన జీవాన్ని అనుగ్రహించి, నూతన శక్తిని అనుగ్రహించి, ప్రతిరోజు కూడా మనల్ని నూతన పరుస్తూ నూతన ధైర్యంతో నింపుతున్నారు. మనుషుల మాటలు మనకు కృంగిదీస్తాయి. అందుకే మీరెవ్వరి మాట పట్టించుకోవద్దు. నేను మాట్లాడుతున్నాను, నా మాట పట్టుకోండి, నేను తప్పకుండా మీ జీవితాన్ని లేవనెత్తుతానని ఆయన వాక్కును మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి ఆయన కొరకు నిలబడండి. ఆయన మీ కొరకు నిలబడతాడు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీరు ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా తప్పకుండా నాతో పంచుకోండి. మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరం గురించి ప్రార్థిస్తున్నాను. మీ సమస్యలన్నీ దేవుని చేతిలో పెడుతున్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనము. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరి ఆదరణ లేక, ఎవ్వరి సహాయము లేక ఇంతగా కృంగిపోయిన నన్ను ఎవరైనా ఆదరిస్తే బాగుండునని, నాకు ఎక్కడైనా కంఫర్ట్ దొరుకుతుందేమో, ఎవరైనా నేనున్నాను కదా ధైర్యంగా ఉండని చెప్తారేమోని ఈరోజు ఎవరి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నావేమో. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను ఆదరిస్తాను. నీవు నీ జీవితంలో పాడైంది అనుకుంటావు కదా, ఆ ప్రతి పాడైన పరిస్థితిని ఆదరించి దాని అరణ్య స్థలములన్నింటినీ కూడా ఏదేని వల్ల చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. చూడండి, దేవుని ప్రణాళిక ఏంటంటే మనం ఈ భయంకరమైన కష్టాల కన్నిటి లోకంలో ఉండగానే ఇక్కడే ఏదేనితోటి అనుభవంలోనికి మనల్ని నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నారు. ఇక్కడ శ్రమలు, శోధనలు ఎదుర్కోవాలి. మనం ఈ భయంకరమైన కష్టాలతోటి మన జీవితం అంతా ముందుకు సాగాలి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఈ కష్టాల లోకంలో నుండి, శ్రమల లోకంలో నుండి, కన్నీరు లేని, కష్టం లేని, వేదన లేని, రోగం లేని, మరణము లేని నిత్య జీవంలోనికి నేను వెళ్ళాలి అని అనుకుంటాం మనందరం. అయితే దేవుని ప్రణాళిక ఈ కష్టాల కన్నీటి లోకంలోనే మనము ఏదేనితోటి అనుభవంలో ఉండాలని, అంటే యెహోవా తోట వలె మనలను, మన కుటుంబాలను చేయాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఏదేనితోటి అనుభవం అంటే ఆదాము హవ్వల గురించి ఒకసారి ఆలోచిస్తే, ఆదాము హవ్వలు ఏదేని తోటలో ఎంతో సంతోషంగా ఉన్నారు. వారికి అక్కడ దుఃఖము కానీ, కన్నీరు కానీ, కలవరం కానీ, బెంగ కానీ, రేపెలా అనే పరిస్థితి కానీ దేవుడు ఆ చల్లపూటన ఆదాము హవ్వల దగ్గరికి వచ్చి వారితో కలిసి జీవించేవాడు. ఆదాము హవ్వలు పాపం చేసి ఏదెను తోటలోండి త్రోసివేయబడేంత వరకు కూడా అదే అనుభవంలో ఉన్నారు. వారికి పాపం లేదు, ఇక ఏ కన్నీటి పరిస్థితులు లేవు. దేవునితో కలిసి పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆనందంగా జీవించేవారు. వారికి సృష్టికర్తైన దేవుడే ఒక స్నేహితుడిగా ఉన్నారు, ఒక తల్లిగా ఉన్నారు, ఒక తండ్రిగా ఉన్నారు, సమస్తముగా ఉన్నారు. ఆ ఏదేను తోటంతా సంచరిస్తూ కావలసిన పండ్లు తింటూ సంతోషంగా దేవునితో పాటు కలిసి జీవించేవారు ఆదాము హవ్వలు. అయితే ఎప్పుడైతే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు వద్దు అన్న ఆ పండును తిన్నారో వెంటనే వారిలో పాపం ప్రవేశించింది. పాపముతో పాటు భయం వచ్చింది, కలవరం వచ్చింది.
అప్పటి వరకు దేవదూతల వల్లే ఉన్నవారు కల్మషంతో నిండిపోయారు. అప్పుడు ఏదెను తోటలో నుండి వారు త్రోసివేయబడ్డారు. ఆ మొదటి ఆదాము ద్వారా మనకు కూడా ఈ పాపం సంక్రమించింది. ఏదెను తోట అనుభవంలోనే మనం కూడా ఉండాలి, కానీ ఆదాము హవ్వలతో పాటు మనకు కూడా పాపం సంక్రమించి మనము కూడా ఏదెను తోటలను త్రోసివేయబడినట్లుగా దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి, దేవుడిచ్చిన సంతోషాన్ని కోల్పోయి, అధికారులుగా ఉండవలసిన మనము సాతాను అధికారం క్రిందకు వచ్చి బానిసలుగా బ్రతుకుతూ ఉండడం జరుగుతుంది. అయితే దేవుడి రోజు వాగ్దానం చేస్తున్నారు, నేను మరలా సియోనును ఆదరిస్తున్నాను, దాని పాడైన స్థలములన్నింటినీ కూడా ఆదరించి దాని అరణ్య స్థలములను తిరిగి ఏదేను వల్ల చేస్తున్నానని. అంటే దేవుని యొక్క ఉద్దేశము, మనం ఏ అధికారాన్ని పోగొట్టుకున్నామో, ఏ నెమ్మదిని పోగొట్టుకున్నామో, ఏ ఆదరణ పోగొట్టుకున్నామో, ఏ సంతోషాన్ని సమాధానాన్ని పోగొట్టుకున్నామో, మన జీవితంలో ఎక్కడెక్కడైతే పాడైపోయిన స్థలములు ఉన్నాయో, ఏ ఏ పరిస్థితుల్లో అయితే పాడైపోయి ఉన్నామో దానిని మరలా ఆదరించి అరణ్యము వలె ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయిన మనలను తిరిగి ఏదేను వలె చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఏదేను తోట అనుభవం అంటే ఒక పచ్చని తోట. అక్కడ వారికి లోటు లేదు, కన్నీరు లేదు, చింతించాల్సిన అవసరం లేదు. రేపు ఏం తింటామో, ఇది ఎలా జరుగుతుందో, ఇది ఏమవుతుందో అనే చిన్న బాధ కూడా లేకుండా సర్వసమృద్ధితో ఉన్నారు అక్కడ. తిరిగి అదే అనుభవాన్ని దయచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఆదరించేవారు కూడా ఎవ్వరూ లేకుండా నలిగిపోతున్నారా? ఆదరణకర్త మీ కొరకు పంపబడ్డాడు. ఆయన ఎప్పటికీ మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాడు. మిమ్మల్ని ఆదరిస్తాడు, మీకు ఆదరణకర్తగా ఉంటాడు. చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనంలో, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఈరోజు మీరు కూడా ఒకవేళ ఆదరణ లేక అనేక సమస్యలతో కొట్టబడుతూ ప్రయాసపడుతూ ఉన్నారా? దేవుడి రోజు నిన్ను ఆదరించి అరణ్యము వలె ఎండిపోయిన స్థితిలో ఉన్న నిన్ను తిరిగి కడతానని, ఏదేదైతే పోగొట్టుకున్నారో దానిని తిరిగి మరల నీకు దయచేస్తానని సృష్టికర్తని దేవుడినితో మాట్లాడుతున్నారు. ఆయన మాట తప్పడు. విశ్వసిస్తావా? నీవు నమ్మినట్లయితే నీవు నమ్మిన ప్రకారంగా నీ జీవితంలో జరిగిస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏదైనా తోట అనుభవాన్ని, తండ్రి నా పాపము చేత, నా అతిక్రమము చేత ఏదైనా తోట అనుభవాన్ని పోగొట్టుకున్నానయ్యా, శాంతిని పోగొట్టుకున్నాను, సమాధానాన్ని పోగొట్టుకున్నాను, నా జీవితంలో అనేకమైన కోల్పోయిన తండ్రి, నా పాపమును బట్టి నైనా నన్ను క్షమించండి, నా అతిక్రమమును క్షమించండి అయ్యా. ఆనాడు మా ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు ఏ ఆజ్ఞను అతిక్రమించి నీకు దూరం అయిపోయారో, ఏదైనా తోటను త్రోసివేయబడ్డారో, అదేవిధంగా నేను కూడా ఆజ్ఞలు అతిక్రమించి నీ చిత్తాన్ని కాదని, నీ ఉద్దేశాలు కాదని, నీ ప్రేమను కాదని మీకు దూరం అయిపోయినయ్యా. ఏదైనా తోట అనుభవాన్ని నేను పోగొట్టుకున్నాను తండ్రి. ఇదిగో ఈరోజు తిరిగి నీ దగ్గరకు వస్తున్నాను తండ్రి. అయ్యా, నన్ను క్షమించి తిరిగి నేను పోగొట్టుకున్న ఆ అనుభవాన్ని దయచేయండి. ఆత్మీయంగా మొదటి ప్రేమను, మొదటి సంతోషాన్ని, మొదటి నిరీక్షణను, మొదటి ప్రార్థనా శక్తిని, మొదటి విశ్వాసాన్ని నాకు దయచేయండి అయ్యా. శారీరకంగా కూడా నేను అనేకమైన పోగొట్టుకున్నానయ్యా, నేను కాదని తిరిగి నీ దగ్గరకు వస్తున్నాను తండ్రి. పోగొట్టుకున్నవన్నీ దయచేస్తానని వాగ్దానం చేశారు. ఇదిగో తండ్రి, నేను పోగొట్టుకున్న అనుభవాన్ని తిరిగి దయచేవా, నేను కోల్పోయినవన్నీ తిరిగి దయచేవా అని ఈరోజు మనందరం కూడా ఆయన సన్నిధిలో మోకరించి ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దామా? మీరు ఏ దేశంలో ఉండి, ఎక్కడి నుండి మాటలు వింటున్నా మీరు మోకరించగలిగిన స్థితిలో ఉంటే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ఒకవేళ మోకరించలేని స్థితిలో ఉంటే, ఏ ప్రయాణంలో ఉన్నా, ఎక్కడున్నా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మిమ్మల్ని అందరినీ ఆదరణకర్త చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరలా మమ్మల్ని బ్రతికించి, మమ్మల్ని సజీవులుగా ఉంచి, మరొక దినాన్ని చూడడానికి, మరొకసారి నీ మాటలు వినడానికి, ప్రార్థించడానికి సహాయం చేశారు. మీరు చూపిన అత్యధిక ప్రేమను బట్టి వందనాలు. అనేక మందికి లేని గొప్ప అవకాశాన్ని మరలా మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు.
తండ్రి, ఈరోజు వాగ్దానం చేశారు, నేను ఆదరిస్తాను, అరణ్యంలోని మీ జీవితాన్ని ఏదైనా తోట వల్లే చేస్తానని. పరిశుద్ధాత్ముడా, మీరిచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. ఇటువంటి ఆదరణ మాకు ఎవరిస్తారయ్యా? ఇటువంటి మాటలు మాతో ఎవరు మాట్లాడతారు తండ్రి? ఇంతగా మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు తండ్రి? మీ ప్రేమ కొరకు వందనాలయ్యా, మీ కృప కొరకు వందనాలు తండ్రి. అయ్యా, ఎంతమంది మొదటి అనుభవాన్ని పోగొట్టుకున్నారో, ఏదైనా తోట అనుభవాన్ని పోగొట్టుకున్నారో, పరిశుద్ధాత్ముడ తిరిగి పోగొట్టుకున్న దాన్ని, తిరిగి కోల్పోయిన దాన్ని మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. పాపంలో వ్యసనాల్లో ఉన్నవారిని లేవనెత్తండి తండ్రి. భర్త రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో, భార్య రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో, బిడ్డల రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో, పరిశుద్ధాత్ముడా అద్భుతకరంగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే రక్షణ కార్యములు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. అనారోగ్యంతో మంచం పోయిన ప్రతి బిడ్డని ఇప్పుడే ముట్టనైనా, ఎవరైనా ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారేమో, పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని తాకి అద్భుతకరమైన స్వస్థత దయచేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది అన్యాయంగా కోర్టు కేసుతో నలిగిపోతున్నారో, న్యాయం జరిగించి ఆశ్చర్యకరంగా విడిపిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది ఆర్థిక బంధకాల్లో అప్పులో నలిగిపోతున్నారో, ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయారో, ల్యాండ్స్ నష్టపోయారో, ఇండ్లు నష్టపోయారో, ఏది నష్టపోయారో తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. అప్పిచ్చేవారుగా చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్నారో అద్భుతం చేయండి తండ్రి. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు, ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ ప్రయత్నాలన్నీ సఫలపరుస్తున్నందుకు వందనాలు. గర్భఫలం లేదని ఎంతమంది ఏడుస్తున్నారో, మీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. నమ్మిన వారందరి గర్భములు ఇప్పుడే తాకండి నాయన. అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వివాహాల కొరకు ఎంతకాలం నుండి ప్రార్థిస్తున్నారో, పరిశుద్ధాత్ముడు అనుకోని రీతిలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను అభివృద్ధి చేయండి అయ్యా. వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి, చేతి పనులను దీవించండి. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ నీ కృపచేత స్వంత గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు. మధ్యలో ఆగిపోయిన గృహాలను తిరిగి ప్రారంభించి కంప్లీట్ చేస్తున్నందుకు వందనాలు. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టండి నాయన. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కట్టండి తండ్రి. ప్రాముఖ్యంగా అస్సాంలో వరదల వల్ల నలిగిపోతున్న బిడ్డలందరినీ కూడా చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఏమేమి పోగొట్టుకున్నారో తిరిగి ఆదరించండి తండ్రి. ఏమేమి కోల్పోయినారో తిరిగి రెస్టోర్ చేసి ప్రతి ఒక్కరిని నీ కృపలో నడిపించమని వేడుకుంటున్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడుని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆదరణ కోల్పోయి, నెమ్మది కోల్పోయి ఈరోజు మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదరణకర్త మీకున్నాడు, భయపడకండి. ఆయన తిరిగి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.